ఎండాకాలం వచ్చింటే ఈ మంచం తీసుకొని స్విమ్మింగ్ పూల్గా రెడీ చేసే కదా నేను బయట మెద్ది మీద పడుకోవచ్చు టెర్రస్ పైన ప్రశాంతంగా అనుకున్నా. చూస్తే సడన్గా వర్షాలు స్టార్ట్ అయినాయి. సర్లేని మళ్ళీ మంచం లోపల పెడుతున్నా. ఈయన నాకు ఏదో సహాయం చేసేస్తాను అనుకుంటున్నాడు. కానీ చేసింది ఏం లే, ఉపయోగపడే పని. మంచంని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం అనమాట. బెడ్రూమ్లో ఫిక్స్ చేస్తున్నా. నా పాటికి నేను ఏదో పని చేసుకుంటా అంటే నేను ఎక్కడ పోతే అక్కడ వస్తా. చూడండి వీడు, చూడండి స్క్రూ డ్రైవర్తో టైట్ చేస్తున్నాడు. అప్పటి నుండి నేను పని చేస్తున్నానా, నా వెనకాలే ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆ లోపల స్క్రూస్ ఉన్నాయి. నాకు ఇందాక స్క్రూస్ కావాలని నేను వెతుక్కుంటున్నా. పోయి వీడు వస్తాడు. అసలు వాడికి ఏం పని కూడా వాడికి తెలియదు, కానీ వచ్చి గెలుగుతాడు. చూడండి నేను ఇందాక దీంట్లో స్క్రూస్ వెతుక్కుంటున్నా. స్క్రూ డ్రైవర్ తెచ్చుకుంటే పోయినాడు గెలకడానికి. నేను చేయి పెడితే గుచ్చుకుంటుందని చెప్పి స్క్రూ డ్రైవర్తో ఇట్లని నాకు చిన్న స్క్రూస్ కావాల్సిండే ఇట్లాంటివి. దాన్ని ఎత్తుక్కుంటుంటే వాడు వచ్చి గెలుపుతున్నాడు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో వాడికి తెలియదు. నేను గెలికితే వాడు గెలుపుతాడు. నేను అబ్బా చెమట వచ్చి అబ్బా అంటే వాడు అబ్బా అంటాడు. ఏం చేస్తాను రుచి? నన్ను పని చేసుకునేది వాడు, పనికొచ్చే పని చేయడు. నాకు స్క్రూ కావాలరా, నేను అది ఎత్తుకుంటున్నా. నేను ఆడుకోవట్లేదురా నాయనా. అమ్మయ్యా రూలరా అమ్మయ్య అనలని వస్తాడు. పెద్ద మెకానిక్ వస్తాడు ఇప్పుడు. మంచం బిగించారా? పో బిగించింగా మరి పెట్టు. స్క్రూ యాడ్ పెడతావు మరి. ఇంతవరకు నేను మంచం సర్దుతుంటే నన్ను డిస్టర్బ్ చేసినాడు. ఇప్పుడు సర్దిన తర్వాత చూడండి. పడతావు. నేనేదో వాడికి అడ్వెంచర్ గేమ్ ఆడుకుంటే సెటప్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. చూడమ్మా, వద్దు బెడ్ కిందే కొరపేస్తా అంటివి. ఏంలే ఎగురుతాడు అంటే ఆడా ఎగురుడు అని. ఎగురుతాడు ఏమవుతుంది? కింద పడితే అవుతుంది, డుమ్ అవుతుంది డుమ్. దిగుపోయి ఎగరద్దు, దిగు. అయిపోయి